వైద్యం వికటించి 20 నెలల చిన్నారి మృతి. హుజురాబాద్ నివాస్ న్యూస్. వైద్యుడు నిర్లక్ష్యమే అంటున్న తల్లిదండ్రులు, చనిపోయాక తీసుకొచ్చారు అంటున్న వైద్యులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రైవేటు పిల్లల ఆసుపత్రిలో సోమవారం రాత్రి 20 నెలల చిన్నారి మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే మొగలపల్లి మండలం పోతుగల్లు గ్రామానికి చెందిన ఐతు సతీష్ పోతుగల్ తను ఉంటున్న ఊర్లోనే కిరాణా షాప్ పెట్టుకుని జీవిస్తున్నాడు. తన కుమార్తెన శనివారం రోజున 20 నెలల పాప జ్వరం వచ్చిందని జమ్మికుంట పట్టణంలోని సహచర పిల్లలు ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. శనివారం రోజు వరకు హాస్పిటల్లో వైద్య పరీక్ష నిర్వహించి తగు చికిత్స చేసి సిరప్ ఇచ్చాక ఇంటికి పంపించడం జరిగింది. సోమవారం రోజున సాయంత్రం సిరప్ తాగిన నుండి మత్తులో ఉండటం చూసి తండ్రి సాయంత్రం 8 గంటలకు జమ్మికుంట పట్టణంలోని సహచర ఆసుపత్రిలోకి తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చిన సందర్భంలో ఆ పాపని వైద్యుడు తిరుపతయ్య వైద్యం అందించడానికి సిద్ధపడిన వైద్యుడు పాప ఇక్కడికి రాకముందే మార్గ మధ్యలో లేక ఇంటి వద్దను చనిపోవటం జరిగిందని, ఆసుపత్రికి తీసుకొచ్చిన పాపకు సిపిఆర్ చేసి ప్రయత్నించినా లాభం లేకపోవడంతో పాప చనిపోయిందని వైద్యుడు నిర్ధారించారు. కాగా తల్లిదండ్రులు మాత్రం వైద్యులు ఇచ్చినటువంటి సిరపుల వల్లే మా పాప చనిపోయిందని, పాపను పట్టుకుని ఏడుస్తూ మా 20 నెలల పాప ఇప్పటి వరకు మామూలు జ్వరం తప్ప ఎంతో చురుగ్గా బలంగా ఉండేదని, డాక్టర్ రాసినటువంటి సిరపులు పోసినప్పటి నుండి మత్తుగా ఉండి నీరసించిపోతున్నా గమనించి ఆమెను లేపే ప్రయత్నం చేయగా లేవకపోవడంతో ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని, మా పాప మరణానికి కారణం వైద్యుడు తిరుపతయ్యేనని పాప తల్లిదండ్రులు అన్నారు. సమాచారం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది ఆసుపత్రికి రాక పాప మరణించిన సంగతిని అడిగి తెలుసుకున్న పట్టణ సిఐ రవి వివరణ కోరగా మా పాప మరణానికి కారణమైన ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐకి తెలిపారు. వివరాలు తెలుసుకున్న పట్టణ సీఐ గొడవలు జరగకుండా పాప తల్లిదండ్రులను పాప మృతదేహాన్ని అక్కడి నుండి పంపించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొంచెం శ్వాస ఉన్నదా? ఇక్కడికి వచ్చినాక శ్వాస ఉన్నది, కాళ్ళు కూడా వేడిగానే పట్టుకొని వచ్చినాం. అక్కడ ఇచ్చిన వాళ్ళు డాక్టర్ ఇచ్చిన సిరప్లు వేయడం వల్ల 100% ఎఫెక్టివ్. ఆయన ఇచ్చిన సిరప్లు దానికి బాడీకి ఎక్కువ ఆల్రెడీ శనివారం రోజు తీసుకొచ్చినప్పుడు ఒక 1 అవర్ అబ్జర్వేషన్ లో ఉంచుకున్నారు. మంచిగానే ఉన్నది, తీసుకుపోమనగానే తీసుకుపోయినాం. వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ ఒక 1 అవర్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి మంచిగా తీసుకుపోలేని చెప్పిండు డాక్టర్. అప్పుడు తీసుకెళ్ళిపోయినా. కాకపోతే సిరప్లు పోసిన కానీ మత్తుగా పడుకుంటా, అంటే జ్వరం రావడం వల్ల మత్తుగా పడుకుంటాను కానీ ఆ సిరప్లు హెవీ డోస్ అన్న విషయం మాకు అర్థం కాలేదు. దాని బాడీకి పర్లేదా, ఆయన ఇచ్చిన కరెక్ట్ లేదా మాకు అర్థం కావట్లేదు. మా డౌట్ దాని బాడీకి ఆయన ఇచ్చిన సిరప్లు అవి మంచిగా కావచ్చు, కాకపోతే దాని బాడీకి పర్లేదు. అవి ఇక్కడ కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ చేసి చూసినాక మంచిగా చెప్పడం తప్పు. డాక్టర్ 100% తప్పు. ఎవరికి ఇస్తాడు కావచ్చు. ఇంతకంటే ఎక్కువ 104 జ్వరం వచ్చినప్పుడు కూడా సిరప్లు వచ్చిన అట్టి ఏఎన్ఎం ఇచ్చిన సిరప్ ఇచ్చినా దానికి తగ్గింది. కానీ ఈ సిరప్లు దానికి పడలేదు. 100% మన తిరుపతి సార్ నిర్లక్ష్యం వల్లనే మా తమ్ముని కూతురు చనిపోయింది. ఆ కేసు పెడతామంటే వాళ్ళు పాప మా అది చేస్తా అంటే వాళ్ళు వద్దు అంటున్నారు. పోస్ట్ మార్టం చేస్తా అంటే వద్దు అంటారు. ఆ లంజోడికి చచ్చిన మంచిదే కానీ ఈ హాస్పిటల్ నాశనం అయిన మంచిది, దానికి చేసి లేదు. ఆ తిరుపతి లంజోడికి ఉన్నది ఇక్కడ మంచిగా మింగేది. వద్దు మమ్మీ నాకు సిరప్ వద్దు అన్నది. అప్పుడు కూడా నా బిడ్డ మంచిగా బతుకు. ఎంత సిరప్ కాకరకాయ రసం పోసిన నా బిడ్డ మంచిగా మింగేది. ఫస్ట్ టైం సిరప్ తాగకపోవడం ఫస్ట్ టైం. ప్రతిసారి సిరప్ తాగేది. ఈసారి ఇంటికి సిరప్లు నాకు అద్దు మమ్మీ అద్దు మమ్మీ అని అసలు సిరప్ పోసినప్పుడు ఏ నాడనే సిరప్ తాగేది. ఈ మొన్నటికి తీసుకొచ్చి అద్దన్న నలుగురు వాగబట్టి పోసినాం బిడ్డకు. 104 ఉన్నా కూడా దాని బాడీకి నువ్వు చెప్పిన కదా సార్. ఆ లంజోడు కాబట్టి వచ్చిందానికి మా పిల్లలైతే కూసుకోండి సార్. ఆ బాడీ ఇంత అవన్నీ హాస్పిటల్ మేము ఏం చేయము, మేము అంత దుర్మార్గం ఏం కాదు. ఆ లంజోడికి ఇంత మన్ను కొట్టుకుపోతాం అంతే. ఎందుకు పెట్టుడు హాస్పిటల్ ఎందుకు సార్? చిన్నపిల్లలు సంపూర్ణ కదా సార్. కరెక్ట్ ట్రీట్మెంట్ చేయాలని ఎందుకు చేయాలి? ఉంచుకోవాలి దగ్గర. పైసలు పోతాయి, పైసలు హాస్పిటల్
ఏం లేదు, ఒక గంట సేపు అబ్జర్వేషన్ ఉంచుకున్నాడు సార్. గంట సేపు అబ్జర్వేషన్ ఉంచుకుని నిలబెట్టిండు సార్. ఒక ముచ్చట మాట్లాడు, ఒక ముచ్చట మీతో సార్ చెప్పండి. బాగా ఉన్నదా? ఎందుకు వాళ్ళు బొంద వేసుకుంటాడు పైసలు దొంగ లాంటి అడుగు తీసుకుపోయినాక తిండి నోట్లే కూర్చోబోయా నాకు శాతం అవ్వకపోతే వరంగల్ తీసుకోపోరా అని చెప్పాలి. ఎవరి బడికి పెట్టుకుని రాసిపడాలి. ఒక్క బొట్టు పాలు లేదు. ఏ నాడు సిరప్ పోసిన సార్ మంచిగా తాగేది. ఈ లంజోడికి ఇచ్చిన సిరప్ అస్సలు నాకు అద్దు మమ్మీ అద్దు సిరప్ వద్దు అన్నది. జ్వరమతో తీసుకొచ్చినాం ఈ మొన్న శనివారం రోజు 1 గంట సేపు అబ్జర్వేషన్ ఉంచుకొని సిరప్ ఇచ్చిండు శనివారం. అంతకుముందు ఏం లేదు. ఇవాళ మన అంటే నిన్నటికెళ్ళి జ్వరం ఉన్నది అంటే ఆ సిరప్ పోతే మత్తుగా పడుకుంటుంది. ఆ మత్తుగా పడుకుని అట్నే నిద్రలో పోయింది. ఇప్పుడు జ్వరం పోతే వామిటింగ్ చేసుకునేది అంత లేస్తలేదని తీసుకొచ్చు. ఇప్పుడు 4:30 జ్వరం వచ్చింది. జ్వరం 1 అవర్ అబ్జర్వేషన్ ఉంచుకున్నాడు సార్. ఇవాళ ఏం చేయలేదు, మొన్న చేసిండు. ఒక 1 అవర్ అబ్జర్వేషన్ ఉంచుకొని వెళ్ళగొట్టిండు. ఆయన ఇచ్చిన సిరప్లు పోతేనే ఇట్లా అయింది, మత్తుగా పడుకుంటుంది. మరి ఏమైంది అసలు? ఇక్కడికి వచ్చిన కానీ చనిపోయిందని చెప్పాడు. మాకు డాక్టర్ మధ్యలో ఆరం శ్వాస ఉన్నది అని చెప్పిండు. ముక్కులో పెయ్యి కూడా హీట్ కాలేదు. సిపిఆర్ చేసిండు. కాసేపు ఇట్లా కళ్ళు ఇట్లా కానీ శ్వాస లైట్ గా కొట్టుకుంటానని కానీ చనిపోయింది. ఇక్కడ ఇంజక్షన్ నేను డాక్టర్ మీద అబద్ధం చెప్తలేను. ఇంజక్షన్ వేయలే, ఏం చేయలేదు. సిరప్ కూడా ఆయన ఇచ్చిన సిరప్ పోషణం ఇవాళ కూడా పోషణాకనే ఇది అది మందులు రియాక్షన్ అయినాయి. మీరు హాస్పిటల్ పోతారా? మేము మరి హాస్పిటల్ పోలీస్ గాంధీ చౌక్ జమ్మికుంట పిల్లల హాస్పిటల్ తిరుపతి డాక్టర్ దగ్గరికి శనివారం రోజు మా తమ్ముని కూతురు ఆ జ్వరం వస్తే తీసుకొచ్చినాం. వామిటింగ్స్ 194 ఏమో ఫీవర్ ఉందన్నారు. ఒక 1 అవర్ అబ్జర్వేషన్లో వేసుకొని ఒక 4 రకాల సిరప్లు పోసి ఉంచుకున్నారు. మంచిగానే ఉన్నది పాప అని తీసుకుపోమన్నాక తీసుకెళ్ళినాము. మళ్ళీ ఈరోజు ఆ సిరప్లు పోసిన కానీ కొంచెం మత్తిగానే పడుకుంటుంది. కాకపోతే జ్వరం వచ్చి దానివల్ల మత్తిగానే పడుకుంటుంది అనుకున్నాం. ఆ సిరప్ పోసినాక వామిటింగ్ చేసుకున్నది. వామిటింగ్ ఇక్కడికి వచ్చేవారికి చనిపోయిందని సిపిఆర్ చేసి చనిపోయింది. దీనికి కారణము ఆయన ఇచ్చిన సిరప్లు అని మాకు అనుమానం ఉన్నది. దయచేసి ఈ హాస్పిటల్కు చిన్నపిల్లలను ఎవరు తీసుకురాకండి. ఈ డాక్టరు వేస్ట్ డాక్టరు. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఏ ఒక్క పేరెంట్స్ కానీ తిరుపతి సహచర పిల్లల హాస్పిటల్కు ఏ పిల్లల్ని తీసుకురాకండి దయచేసి చెప్తున్నా. మా పాప 1.5 సంవత్సరాల పాప చనిపోయింది. ఇంతవరకు బై బర్త్కి వెళ్ళి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఆమెకు. ఏ చిన్న మామూలుగా గవర్నమెంట్ సిరప్ ఇచ్చినా జ్వరం తగ్గేది. కాకపోతే ఈయన 4 చిన్న వామిటింగ్ జ్వరం వచ్చినందునే 4 సిరప్లు ఇచ్చిండు. ఆ సిరప్లు మరి ఆ పాపకు ఆయన ఇచ్చిన సిరప్లు మంచిగా కావచ్చు, నేను తప్పంటలేను. కాకపోతే ఆమె బాడీకి తట్టుకోవాలని ఒక డాక్టర్గా వాళ్ళు టెస్ట్ చేసుకుని అబ్జర్వేషన్ ఉంచుకున్నాక ఇవ్వాలి. ఎలాంటి టెస్ట్ లేదు, ఏది లేదు. సిరప్లు ఇచ్చిండు, పోయామన్నాడు, పంపించిండు. మేము పోసినాం. మాకేం తెలుసు ఆయన రాసినంత సిరప్లు వచ్చినాం. ఆ బాడీకి తట్టుకోలే పాప చనిపోయింది. కారణం మొత్తం తిరుపతి డాక్టరే. దయచేసి ఈ పిల్లల హాస్పిటల్కి ఎవరు రావద్దు. పేరెంట్స్కు మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కరీంనగర్ టీసీటీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్షులు జి భిక్షపతి బర్త్డే భారీ ఎత్తున జరిగిన కార్యక్రమం. తెలంగాణ టీసీటీ ఎన్జీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ వెల్లడి. బుధవారం రోజు కరీంనగర్ పట్టణంలో టీఎన్జీఓస్ ఉద్యోగ భవనంలో తెలంగాణ వాణిజ్య పరుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు జి భిక్షపతి బర్త్డే సందర్భంగా తెలంగాణ వాణిజ్య పరుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పరుల శాఖ అడిషనల్ ఇన్ఛార్జ్ జాయింట్ కమిషనర్ రవికుమార్ ఆధ్వర్యంలో జి భిక్షపతి బర్త్డే కేక్ను కట్ చేసి శాల్వాతో పుష్పగుచ్చం ఇచ్చి భిక్షపతికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా టీసీటీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఉద్యోగులు ఏమైనా సమస్యలు ఉన్నచో సంఘం దృష్టికి తీసుకొని వచ్చినచో మీ యొక్క సమస్యల పరిష్కారం కొరకు టీసీటీ ఎన్జీఓఎస్ సంఘం ముందుంటుందని మహమ్మద్ ముజాహిద్ హుసేన్ అన్నారు.
గత 15 సంవత్సరాల నుండి కరీంనగర్ ఉమ్మడి జిల్లాల వాణిజ్య పనుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా కొనసాగుతూ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించుకోవడంలో భిక్షపతి ఎంతో కృషి చేస్తున్నారని, అలాంటి ఉద్యోగుల సంఘం నాయకునిది బర్త్డే జరపడం చాలా సంతోషమని మహమ్మద్ ముజాహిద్ హుసేన్ అన్నారు. ఇలాంటి పుట్టినరోజులు ఇక ముందు కూడా జరుపుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘ నాయకులు మహమ్మద్ సలావుద్దీన్, ప్రవీణ్ రెడ్డి, అనిల్ కుమార్, శంకర్, ఇంద్రజ, కృష్ణవేణి, సునీత, అనిత, మహేష్, వాణిజ్య పనుల శాఖ అసిస్టెంట్ కమిషనర్లు చరణ్, శైలజ, మాధయ్య, 4వ తరగతి ఉద్యోగ సంఘ నాయకులు కిరణ్, రాజా, నాయక్, రాజేంద్ర ప్రసాద్, కౌసల్య తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనుగుణంగానే ఇక్కడ ఏ సమస్యలు లేకుండా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఏ అధికారులు కూడా ఎటువంటి సమస్యలు ఉండవు. ఒక ఉద్యోగులకి, పై అధికారులకి మంచి ఒక ఛానల్ లాగా పనిచేస్తూ ఎప్పుడు ఏ సమస్య ఉన్నా తెలియజేస్తూ, అంటే ముజాహిద్ గారు కూడా అంతే, ఇది ఆయన ఆశయాల ద్వారానే అవే తీసుకొని ఈయన కూడా పనిచేస్తున్నట్టున్నారు. సో ఇక్కడ కరీంనగర్లో ఒక మంచి వాతావరణం ఉంది. దాన్ని కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా అర్థం చేసుకొని అదే విధంగా ముందుకెళ్ళాలి. ఇంకా భిక్షపతి గారు నెక్స్ట్ టైం ఇక్కడ ప్రెసిడెంట్ అంటారు, కానీ అది కాకుండా ఇంకా పెద్ద పదవులు ఏమైనా ఉంటే తీసుకోవాలని, ఇంకా ఆరోగ్యంగా ఇట్లా ఉండాలని కోరుకుంటున్నాను. ఆయనకి హ్యాపీ బర్త్డే. మా కరీంనగర్ ఉమ్మడి జిల్లాల తెలంగాణ వాణిజ్య పనుల శాఖ 4వ స్టేట్ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షుడు భిక్షపతి గారి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 54 సంవత్సరాల నుండి 55వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా మరియు అతను ఎల్లప్పుడూ ఈ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ముందు వరుసలో ఉంటారు. మరి ఏ ఉద్యోగికి ఏ సమస్య వచ్చినా కూడా సమస్య పరిష్కారం అయ్యే వరకు తను నిద్రపోడు. అలాంటి నాయకుడు ఈ డివిజన్లో ఉండటం చాలా సంతోషం. కులాలు, మతాలు అనేది కాకుండా అందరినీ కలుపుకొని పోతారు. ఇతర ఉద్యోగ సంఘాలతో కూడా జేఏసీలో కూడా చాలా చురుకమైన పని చేస్తూ ఉంటారు. ఇలాంటి నాయకుడు ఈ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వాణిజ్య పనుల శాఖలో ఉండటం చాలా సంతోషం. ఈరోజు అతను పుట్టిన సందర్భంగా అతనితో పాటు భిక్షపతితో పాటు అతని కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని, ఇలాగనే 55వ సంవత్సరం నుండి 100 సంవత్సరాల వరకు కూడా ఇలాంటి పుట్టినరోజులు భిక్షపతి గారు జరుపుకోవాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నాము. ఉమ్మడి జిల్లాల తెలంగాణ వాణిజ్య పనుల శాఖ 4వ స్టేట్ డివిజన్ అధ్యక్షుడు భిక్షపతి గారి పుట్టినరోజు సందర్భంగా వాణిజ్య పనుల శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయం ఆవరణంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు 54 సంవత్సరాల నుండి 55వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా చాలా సంతోషం. ఆయన కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని, మరి ఎప్పటికీ మా భిక్షపతి గారు చిరునవ్వుతూనే ఉండాలి. మరి శాఖలో పనిచేస్తున్న వాణిజ్య పనుల శాఖలో చేస్తున్న అందరూ ఉద్యోగుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కొరకు తన వంతు కృషి చేయాలని, మరి అందరితోనే చాలా బాగుంటాడు, అందరితో కలిసిమెలిసి ఉంటాడు. ఈ డిపార్ట్మెంటే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లతో కూడా చాలా మంచిగా సంబంధాలు పెట్టుకుంటాడు. కనుక ఏ అధికారి వచ్చినా కూడా ఆ అధికారితో కూడా అతని దగ్గర కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. అలాంటి వ్యక్తి ఈ డివిజన్లో ఉండటం, ఈరోజు అతని పుట్టినరోజు అవ్వటం కూడా చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మీరు అందరూ హాజరైనందుకు మీ పేరున మీ అందరికీ ప్రత్యేకంగా తెలంగాణ TCTNJS రాష్ట్రం సంఘం పక్షాన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నా జన్మదిన సందర్భంగా కమర్షియల్ ట్యాక్స్ ఎన్జిఓస్ అసోసియేషన్ కరీంనగర్ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుసేన్ గారికి, గౌరవ జాయింట్ కమిషనర్, గౌరవ అసిస్టెంట్ కమిషనర్ శైలజ మేడం, హరిచరణ్ రావు సార్, మాధయ్య సార్, కవిత మేడం అండ్ నా కొలీగ్స్ అందరికీ వాణిజ్య పన్నుల శాఖ ఎన్జిఓస్ అసోసియేషన్ కరీంనగర్ డివిజన్ పక్షాన నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఆదరాభిమానాలతోటి నేను మీ అందరి మధ్య ఈ పుట్టినరోజు జరుపుకోవడం నిజంగా నాకు చాలా
సంతోషంగా ఉంది. చిన్నప్పుడు అంటే దాదాపు నాకు తెలిసి నేను పీజీ చదువుకునేసరికి అసలు నాకు బర్త్డేనే తెలియదు, బర్త్డే ఇప్పుడు జరుపుకోలేదు. నేను కూడా చాలా చిన్న కుటుంబం నుంచి పెద్ద కుటుంబం నుంచి వచ్చినాను. ఎవరన్నా బర్త్డేలో పిలిస్తే వెళ్ళే వాళ్ళం కానీ బర్త్డేలు చేసుకునే పరిస్థితుల్లో లేవు. కానీ ఈరోజు అంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ ప్రస్థానంలో ఇంతమంది అభిమానాన్ని చూరుకొని మీ అందరి ప్రేమాభిమానాల మధ్య బర్త్డే చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు నేను దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఈ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నా. దానికి కారణం కూడా మీ ప్రేమాభిమానాలే. మీ అందరి ప్రేమాభిమానాలతో ఒక 15 సంవత్సరాలు అంటే సుదీర్ఘ నా సర్వీస్లో మొత్తము 30 సంవత్సరాల సర్వీస్లో 15 సంవత్సరాలు నేను ఒక అధ్యక్షుడిగా కొనసాగుతున్నా అంటే నేను నిజంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను పేరు పేరున కృతజ్ఞత చెప్తున్నా. నేను గర్వంగా కూడా ఫీల్ అవుతున్నా. పానీయ పనుల శాఖ కుటుంబ సభ్యులందరూ నా కుటుంబంలో ఇంతమందిని నేను జమ చేస్తానో లేదో కానీ ఒక్క పిలుపుతోటి మీరు అందరూ వచ్చి నాకు మీ శుభాకాంక్షలు అందించినందుకు, ఈ బర్త్డే ఇంత ఘనంగా జరుపుతున్నందుకు, నా లైఫ్లో ఇది ఒక మధురానుభూతిగా మిగిలిపోతుందని చెప్పేసి కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మామూలుగానైతే మేము కంప్యూటర్ రూమ్లో పెట్టుకుంటాం, ఎవ్రీ ఇయర్ కంప్యూటర్ రూమ్లో పెట్టుకుంటాము. ఇదే సీనియర్స్ జమ అవుతారు. ఈరోజు మీతోటి ఈ జన్మదినోత్సవ కార్యక్రమానికి ఒక కొత్త రూపు వచ్చింది. మీరందరి ఆదరాభిమానాలతోటి మీరు ఇంకా మీ అభిమానం ఇలాగే కొనసాగాలని చెప్పేసి నేను ఎన్జిఓగా ఉన్నంత వరకు నన్ను ఇట్లాగే ప్రెసిడెంట్గా ఉంచండి. మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ విషెస్.